వారం వ్యూ పాయింట్లో మనం చర్చించుకోబోయే ప్రముఖ వ్యక్తి ఎవరో తెలుసా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అతనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీ అధ్యక్షులుగా ఎదిగారు. మధ్యతరగతి కుటుంబం నుంచి మొదలైన ప్రస్థానం. ప్రత్యర్థి ఎంతటి వారైనా సరే మాటల తోటాలు పేల్చగల సమర్థుడు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను లేను అంటారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో దూకుడే అతని బలం, తారక మంత్రం. ఈ వారం వ్యూ పాయింట్లో మనం విశ్లేషించుకోబోయే ప్రముఖుడు కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథి బండి సంజయ్ కుమార్. ప్రతి వారం ఈ వ్యూ పాయింట్లో మనం ఒక్కొక్క ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వారం వ్యూ పాయింట్లో మనం మాట్లాడుకోబోయే, విశ్లేషించుకోబోయే ప్రముఖ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. అతని వ్యక్తిత్వం, రాజకీయ ప్రస్థానం, అతని బలం, బలహీనత, అతను సాధించినటువంటి విజయాలు, అతను రాజకీయ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒత్తిడులు, వీటన్నిటి గురించి విశ్లేషించేటువంటి చిరు ప్రయత్నం ఈ ఎపిసోడ్లో మనం చేద్దాం. స్టూడియోలో నాతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్, CEO సాయి కృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. సాయి గారు నమస్తే అండి. నమస్తే. ఓపెన్గా మనం మాట్లాడుకుంటే 4-5 సంవత్సరాల క్రితం బండి సంజయ్ అనేటువంటి పేరు పెద్దగా ఎవరికి రాష్ట్రంలో తెలియదు. బీజేపీ కమ్యూనిటీ, ఆ క్యాడర్లో కొద్దిమందికి తెలిస్తే తెలియచ్చు, కానీ ఇంత ప్రాచుర్యం, ఇంత ప్రాముఖ్యత ఏం లేదు. కానీ ఇవాళ చూస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి స్థాయిలో ఉన్నారు. టాక్ ఆఫ్ ద టౌన్, ఎప్పుడు ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు, ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎలా ఈ రాజకీయ ప్రస్థానం, ఈ పొలిటికల్ జర్నీ తీసుకుంటే ఓవరాల్గా ఎక్కడో మొదలుపెట్టి ఇవాళ ఈ స్థాయికి రావడం, ఎంతోమంది నాయకులు ఉన్నారు కదా, సంజయ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? రాజు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఆయన్నే ఒప్పుకోరు ఇప్పుడు యాక్చువల్లీ, బేసికల్లీ. సరే, దాన్ని మనం పక్కన పెడదాం, మనం మిగతా అంశాల్లోకి వెళదాం. మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ 4 సంవత్సరాల క్రితం బండి సంజయ్ అంటే చాలామందికి తెలియదు. 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమి పాలైన తర్వాత ఒక విజువల్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అదేంటంటే, ఆయన ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత కార్యకర్తలు కన్నీరు పెట్టుకున్న విజువల్. నాకు తెలిసి అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది కూడా. అంటే ఒక ఎమ్మెల్యే ఓడిపోతే ఇంతలా రోధిస్తారా కార్యకర్తలు అని అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. సరే, బీజేపీ 2018లో మొత్తంగా గెలిచిన స్థానం ఒకటి, రాజాసింగ్ గారు ఒకరే గెలిచారు. బట్ వేరాజ్ ఓడిపోయినప్పటికీ తన పట్ల అంతలా సానుభూతి ఉంటుందా, అంతలా ఆయన కోసం పనిచేశారా అనడానికి ఆ విజువల్ చాలా వరకు వైరల్ అయింది. 2018లో విపరీతమైన బంపర్ మెజారిటీ తోటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు బండి సంజయ్ చాలామందికి పరిచయం అయ్యారు. అప్పటి వరకు కేవలం సంఘ్ పరివార క్షేత్రాల్లో లేదా బీజేపీ సర్కిల్స్లో మాత్రమే ఆయన అందరికీ తెలుసు. అప్పటికే ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2014లో కూడా ఆయన అసెంబ్లీ నియోజకవర్గం అదే కరీంనగర్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. బట్ ఆ తర్వాత కూడా అంటే పెద్దగా ప్రాచుర్యంలోకి రాలే. అయితే 4 సంవత్సరాల్లో ఒక మనిషి ఇంతలా ఎదుగుతాడా అనంటే ఎదగొచ్చు అనడానికి నిదర్శనం బండి సంజయ్. లైవ్ ఎగ్జాంపుల్. నిజంగా చెప్పాలంటే ఆ మాటకు వస్తే, కల్వకుంట్ల తారక రామారావు 2009 కంటే ముందు 2007లో అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్, 7-8 ప్రాంతంలోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. కేసీఆర్ తనయుడిగా మాత్రమే పరిచయం కల్వకుంట్ల తారక రామారావు. 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. చాలా తక్కువ మెజారిటీ తోటి ఆయన గెలవడం జరిగింది. కేకే మహేందర్ రెడ్డి చాలా టఫ్ ఫైట్ ఇవ్వడం, చాలా తక్కువ 200 లోపు ఓట్లు అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్. కేటీఆర్ బయటపడ్డారు, ఎన్నికల్లో గెలిచారు. 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఆయన చాలామందికి తెలియదు. మనం లెక్క వేసి చూస్తే కూడా 2008కి కేటీఆర్ కూడా పెద్దగా తెలియదు. తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉండడం, కేసీఆర్ తనయుడిగా పరిచయం అవ్వడం, 2014కి వచ్చేసరికి కేటీఆరే చాలా కీలకమైన వ్యక్తిగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు.
పెద్ద టైం ఏం కాదు అది. 14 అంటే ఆల్మోస్ట్ ఎంత 7 years 6-7 years. ఇప్పుడు పార్టీలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఎగ్జాక్ట్లీ 2014లో అంటే బికాస్ ద పాయింట్ ఏంటంటే ఒక మనిషి ఎదగడానికి అంత టైం పడుతుందా అంటే నిజంగా మాట్లాడితే కేటీఆర్ 2007-8లో ప్రజల్లోకి వచ్చారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బట్ అంతకు ముందే ప్రత్యక్ష రాజకీయాల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్నది బండి సంజయ్. 2005లో కార్పొరేటర్గా గెలిచారు. 1990వ దశకంలో అయోధ్య ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. అండ్ అయోధ్య ఉద్యమంలో కరసేవ చేసిన వ్యక్తుల్లో బండి సంజయ్ ఒకరు. అండ్ అంతేకాదు అద్వానీ రథయాత్రలో కూడా బండి సంజయ్ పాల్గొన్నారు. అండ్ రథయాత్రకు సంబంధించి దేశవ్యాప్తంగా పర్యటించిన వ్యక్తుల్లో కూడా ఆయన. ముఖ్యంగా కరీంనగర్ బీజేపీకి సంబంధించి, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఎవరిని అడిగినా కూడా బండి సంజయ్ కరీంనగర్కి వరకు అయితే ఖచ్చితంగా తెలుసు. ఈ లెక్కన ఆలోచిస్తే ఆయన అనుభవము కేవలం 4 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. అండ్ దట్ ఒక రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. యా, బట్ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం మీరు అన్నట్టుగా 2018 నుంచి విపరీతమైన ప్రచారం జరిగింది. అంటే మీరు కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా, కేటీఆర్తో కంపేర్ చేశారు. కేటీఆర్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తండ్రి చాలా పెద్ద పొలిటికల్ లీడర్. కరెక్ట్. సో అతని అడుగుజాడల్లో కొంత అది ఉంటుంది. అతను తెచ్చుకోకపోయినప్పుడు చంద్రబాబుకి లోకేష్ అయితే ఎలాగో ఇక్కడ కేసీఆర్కి కేటీఆర్ అలాగే. కరెక్ట్. సో రాజకీయ నేపథ్యం ఉంది. అవును. ఇతనికి అలాంటి గాడ్ ఫాదర్స్ కానీ ఏం లేరు. అవును. అవి లేకుండానే తను ఓన్గా పాత్ని క్రియేట్ చేసుకుని వచ్చినట్టుట. ఇక్కడ 2 అంశాలు మనం చూడాలండి. బేసికల్లీ బండి సంజయ్ని కేటీఆర్ని పోల్చడం అనేది నేనేమనుకోవట్లేదు. ఎందుకంటే బండి సంజయ్ని ఈరోజు మనం కేటీఆర్తో పోల్చడము ఇంకోటో చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ద పాయింట్ ఎదిగిన విధానం చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నారు కదా, తండ్రి తనయుడిగా పరిచయమైనటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ సంజయ్కి లేదు. సంజయ్కి లేదు. ఎట్ ద సేమ్ టైం ఆయన నేపథ్యం చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. పెద్ద గొప్ప చదువులేం చదువుకోలేదు. అంటే నా ఉద్దేశం గొప్ప చదువు ఏంటి, మామూలు చదువు ఏంటి అని అనేది కూడా ఉంటుంది. నేను దాన్ని కూడా అంగీకరించాను. గొప్పదనం ఏముంది చదువులో అనేది కూడా నా ముఖ్యమైన క్వశ్చన్. యాక్చువల్లీ అఫ్కోర్స్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో రాజకీయాల్ని ముడిపెట్టడం సరికాదు. ఎందుకంటే అలా అయితే కనుక పోటీ చేసే ప్రతి వ్యక్తికి ఎలిజిబిలిటీ పెట్టేవాళ్ళు రాజ్యాంగాన్ని రాసేటప్పుడే. సో రాజకీయాలకి ఎలిజిబిలిటీకి, ముఖ్యంగా అకాడమిక్ ఎలిజిబిలిటీకి సంబంధం లేదని రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కాబట్టి దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అవ్వకూడదుగా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది నేను అక్కడికే వస్తున్నాను. యాక్చువల్లీ ఒక వ్యక్తి సడన్గా లైమ్లైట్లోకి రావడం అనేది ఈరోజు ఇప్పుడే జరిగింది మాత్రమే కాదండి, చాలా సందర్భాల్లో చాలా రకాలుగా జరిగింది. లైక్ మీరు అన్నట్టుగా దేవేగౌడ ఒక్కసారిగా ప్రధానమంత్రి అయిపోయారు. ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం మొత్తానికి తెలిసింది ఆయన పలానా నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తారట, ఇట్లా అని. సో గుజరాల్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు సడన్గా. సరే, ఆయన నేపథ్యం కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉండవచ్చు. ఇద్దరూ పొలిటికల్గా వాళ్ళ నియోజకవర్గాలను రిప్రజెంట్ చేసిన వాళ్ళే, ఆ రాష్ట్రాల్లో ప్రభావితం చేయగలిగిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రథమ మహిళగా ఉన్నారు. అంతకుముందు ఎవరికి తెలుసు? తెలీదు. అందుకే ఏదో సినిమాలు ఉండదు, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా. ఇప్పుడు బండి సంజయ్ని చూస్తే అర్థమయ్యేదే. సరే, బండి సంజయ్ని మనం అనలైజ్ చేసుకోవాలి అని అంటే కనుక ఆయన ఎదిగిన క్రమం అంతా కూడా సంఘ క్రమశిక్షణతో ఎదిగిన బ్యాక్గ్రౌండ్ నంబర్ 1. సంఘ అని ఎందుకంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే రెగ్యులర్ పాలిటిక్స్ వేరు, సంఘ నుంచి వచ్చిన వాడు చేసే పాలిటిక్స్ వేరు. ఎంతో కొంత నిబద్ధత ఇవన్నీ దాంట్లో మిళితమై ఉంటాయి ఖచ్చితంగా. అండ్ అందులోనూ ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నాడు. బికాస్ సంఘ్కి సంబంధించినటువంటి ఒకనొక పొలిటికల్ విభాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఉన్నారు కాబట్టి ఇంకే పార్టీ వైపు వెళ్ళలేదు కాబట్టి ఒక ప్రాపర్ సిద్ధాంతపరమైనటువంటి ఒక క్లారిటీ ఆయనకు ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో సందేహం అక్కర్లేదు. వెరస్ మీరు అన్నట్టుగా ఫాస్ట్గా ఎదిగిన ఇంకోటైనా ఒక్కసారిగా ఇంత ప్రాచుర్యం వచ్చింది కాబట్టి ఈరోజు మనం చర్చిస్తున్నాం. మనం చర్చించడమే కాదు, చాలామంది చర్చించడానికి ఒక వ్యక్తిగా బండి సంజయ్ నిలిచారు, చాలామందిని ప్రభావితం చేస్తున్నారు కూడా. సో దట్ ఈస్ ద రీజన్. అందుకోసమే ఈవెన్ కేసీఆర్ గారైనా అని ఆయన ఎండార్స్ చేశారు. అప్పటిదాకా నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన అపోజిషన్ నాయకుడిని ఎవరిని కూడా ఆయన ఎండార్స్ చేయలే కేసీఆర్ గారు. బట్ బండి సంజయ్ ఎండార్స్ చేయక తప్పని పరిస్థితి బండి సంజయ్ కల్పించారు. చాలా రోజుల పాటు బండి సంజయ్ పేరును ముఖ్యమంత్రి పలికేవారు కాదు. అవును.
ఆఫ్టర్ సమ్ టైం ఇక పలకాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అవును, ఎగ్జాక్ట్లీ. పాలిటిక్స్లో ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, జనరల్గానే అది ఒక పెద్ద నాయకుడికి అనుభవపూర్వకంగా వచ్చిన ఒక భావన అంటారా ఇంకోటి అంటారా తెలియదు, కానీ ఎప్పుడు కూడా నా స్థాయి నాయకుడు అని అనుకున్నప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను, లేకపోతే అసలు మాట్లాడను. అది మీరు అబ్జర్వ్ చేసి చూస్తే నేను 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. లైక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఆయన తండ్రి మరణించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించి ఆయన ప్రస్థానం మొదలు పెడుతున్న టైంలో ఆయన డైరెక్ట్ టార్గెట్ సోనియా గాంధీని ఆయన డైరెక్ట్గానే విమర్శిస్తూ వచ్చారు చాలా సందర్భాల్లో. ఈవెన్ ఆయన అనుచరుల దగ్గర నుంచి ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పనిగా విమర్శిస్తూ వచ్చారు. మీకు గుర్తుంటే 2009 తర్వాత 2014 వరకు కానీ ఆ తర్వాత కానీ ఒక్క సందర్భంలో కూడా సోనియా గాంధీ జగన్ గురించి మాట్లాడింది లేదు. బికాజ్ జగన్ నా స్థాయి, ఒక్కసారి జగన్ని గురించి నేను ప్రస్తావించానంటే జగన్ నేషనల్ లీడర్ అవుతాడు ఆటోమేటిక్గా, అతని స్థాయిని పెంచినట్టు అవుతుంది ఆటోమేటిక్గా. సో అస్సలు ఎండార్స్మెంట్ అనేది ఉండదు. అండ్ పోనీ నెక్స్ట్ లెవెల్ లీడర్స్ ఎవరైనా మాట్లాడారంటే ఈవెన్ ప్రణబ్ ముఖర్జీ మాట్లాడలేదు ఆ సందర్భంలో. ఈవెన్ చాలామంది నాయకులు మాట్లాడేవాళ్ళు కాదు, కేవలం జస్ట్ కొన్ని అంశాల వారీగా మాట్లాడేవాళ్ళు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా అలా అని ఈరోజైతే ఎట్లాగైతే విమర్శిస్తారో అలా విమర్శించలేదు. కేవలం రాష్ట్ర స్థాయి నాయకులతో మాత్రమే మాట్లాడించేవాళ్ళు. రాష్ట్ర స్థాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నుంచి ఏదైనా విమర్శ వస్తే, జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఓదార్పు యాత్రలు విమర్శ చేస్తే ఖచ్చితంగా ఇటువైపు నుంచి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రమే రెస్పాండ్ అయ్యేది. సో అట్లా అనమాట, లెవెల్ ప్లేయింగ్ గేమ్ అంటారు కదా. సో ఈవెన్ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అంతే, ఆయన ఎప్పుడు కూడా ఎవరిని పేరు పెట్టి ప్రస్తావించడం అనేది చేయరు, అసలు ఎప్పుడు చేయరు. అవసరమైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా మా బేటే అంటాడు అంతే ఆయన, అంతేగాని ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును మాట్లాడరు, కావాలనే దత్తపుత్రుడు ఇలాంటి మాటలు తీసుకుంటారు. సో ఈవెన్ కేసీఆర్ గారు కూడా సంజయ్ అని మాట్లాడా అంటే మాట్లాడకపోవచ్చు. బట్ ద పాయింట్ ఈస్ ఆయన అన్నది ఏంటంటే ఎవరిని విమర్శించాడు, ఎవరిని ఎప్పుడు విమర్శించాడు అనే టైం కూడా మనం చూసుకోవాలి. ఈటల రాజేందర్ గారు హుజరాబాద్లో ఎన్నికైన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఆ సందర్భంగా ఆయన ఎవరైనా ఈ కొత్త అధ్యక్షుడంట అది ఇదంటే అక్కడ మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా సంజయ్ టార్గెట్ మొదలైంది. సరే, నాకు దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. ఈవెన్ ఆయన ఈటల రాజేందర్ని అడ్రస్ చేయడం కంటే బండి సంజయ్ని అడ్రస్ చేయడం కరెక్ట్ అనుకొని ఉండవచ్చు, లేదా బండి సంజయ్ ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్లీ మనం మాట్లాడాలనుకోవచ్చు. ఈవెన్ ఇట్లాగే మనం గతంలో చూస్తే కోదండరామ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా కోదండరామ్ గారి గురించి ఫస్ట్ అంతా మాట్లాడలేదు, కేవలం మంత్రులతోటి వీళ్ళతోటి విమర్శలు చేయించారు. ఆ తర్వాత ఇంకా ఆయనకి ఇంకా సఫకేట్ అయిన తర్వాత కోదండరామ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అసలు పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా గెలవలేనటువంటి వ్యక్తి అప్పుడు ఇంకా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో టార్గెట్ చేయడం మొదలు పెడితే 2 రకాలు అయితే, ఇంకా మనం ఈయన ఎదగకుండా చేయాలని ఇప్పుడు లేకపోతే మనకు చాలా చిరాకు పెరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు. లేదు అనంటే లేదు ఈయన ఎండార్ చేయడం బెటర్ అని అనుకోవచ్చు. వాట్ ఎవర్. కరెక్ట్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడుకున్నాం. బండి సంజయ్ అంటే ఎంత లేదనుకున్నా కేసీఆర్ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం గలటువంటి వ్యక్తి, ఒక టవరింగ్ పర్సనాలిటీ పాలిటిక్స్లో. తెలంగాణ ఆ పార్టీ కేడరు నాయకులు తెలంగాణ జాతిపిత అంటూ ఉంటారు, అది వాస్తవా కదా, ఆ చర్చలోకి మనం పోవద్దు. కానీ ఒక వ్యవస్థ ఉంది ఆ పార్టీ. 2001 అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2001లో పార్టీ పెట్టి ఇంతవరకు తీసుకొచ్చి ఉద్యమ పార్టీ నుంచి ఒక ఫక్తు రాజకీయ పార్టీగా మారి ఒక టవరింగ్ పర్సనాలిటీ. అవును, అలాంటి పర్సనాలిటీని ఢీకొట్టగలిగేటువంటి సత్తా, సామర్థ్యం, వ్యవస్థ బండి సంజయ్ దగ్గర ఉందా? బేసికల్లీ కేసీఆర్ అనే ఒక వ్యక్తి గురించి, లేదా ఒక చాలామందిని సమ్మోహనపరిచే విధంగా మాట్లాడే ఆయన నేరేటివ్ స్కిల్స్ గురించి, వాటి గురించి మాట్లాడుకోవాలంటే, వ్యక్తిగతంగా మాట్లాడాలంటే కేసీఆర్ అండ్ బండి సంజయ్ ఇద్దరికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది, అనుభవపరమైనటువంటి వ్యత్యాసము ఉంది. అండ్ ఎస్, కరెక్ట్, మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి అంతకుముందు ఆయన మంత్రిగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చి అండ్ కేంద్ర మంత్రిగా సరే పార్టీ పెట్టిన తర్వాత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఉద్యమాన్ని నడిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయనే కీలక భూమిక పోషించారు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. సో తెలంగాణ సిద్ధించింది అని అంటే కనుక, రాష్ట్రం ఏర్పడింది అని అంటే కనుక డెఫినెట్లీ కేసీఆర్ గారి పాత్ర ఖచ్చితంగా అభినందనీయం. అటువంటి కేసీఆర్ గారు అటు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు బండి సంజయ్ గురించి మనం మాట్లాడాలి అని అంటే, బండి సంజయ్ పరంగా ఆలోచించి చూస్తే ఈయన చిన్నవాడేం కాదు, అంటే మనం అనుకుంటున్నంత చిన్నవాడైతే కాదు. ఎందుకు అంటున్నానంటే, కోర్స్ ఆయన అనుభవంలో, నేను ఇందాక చెప్పాను, అనుభవం కావచ్చు, మాటకారితనం కావచ్చు, ఇంకోటి కాకపోవచ్చు, బట్ ద సిస్టమ్ పరంగా ఆలోచించి చూస్తే బండి సంజయ్ క్యాపబిలిటీస్ కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ఆయన ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్ కూడా లెక్కలోకి వస్తాయి. ఏ పార్టీ అధ్యక్షుడు అన్నది కూడా లెక్కలోకి వస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తల బలం ఉన్నటువంటి ఒక పార్టీ, అండ్ అత్యధిక ఓటింగ్ జరిగేటువంటి, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అత్యధికంగా ఓటింగ్ జరిగి ఒక ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ. అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ విధానాలు కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, సంఘ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దాని నుంచి వచ్చిన నిజాయితీ, క్రమశిక్షణ, ఇట్లాంటి పదాలు మీరు చెప్పేది టోటల్ కంట్రీ మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది. కంట్రీ మొత్తంలో ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది. వాట్ అబౌట్ తెలంగాణలో అంత స్ట్రాంగ్గా ఉందా? దట్ ఈస్ వాట్ నేను అదే చెప్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చరిష్మాటిక్ పార్టీని తెలంగాణలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి బండి సంజయ్, మనం మర్చిపోకూడదు. సో బండి సంజయ్ అంటే ఒక వ్యక్తి మాత్రమే అనుకుంటే పొరపాటు. బండి సంజయ్ ఆయనని మనం కొలిచేది ఎట్లా కొలుస్తాం, మనం ఏదైనా సరే రెండింటిని బేరీజ్ వేయాలన్నప్పుడు దీంట్లో ఉన్న పాజిటివ్స్, దీంట్లో ఉన్న పాజిటివ్స్, దీంట్లో ఉన్న నెగటివ్స్, దీంట్లో ఉన్న నెగటివ్స్, రెంటిని కలిపి కదా మనం బేరీజ్ వేసి. సో నేను ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారి బలము, ఆయన యొక్క బేసికలీ టీఆర్ఎస్ బలమైందా, కేసీఆర్ బలమైన వాడా? ఇది కొంచెం కేసీఆర్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ని చూడండి. కేసీఆర్ ఆఫ్ కోర్స్ కేసీఆర్ నో డౌట్ కదా, బట్ బండి సంజయ్ని పక్కన పెట్టి బీజేపీని చూడొచ్చు. బండి సంజయ్ బీజేపీ లాంటి ఒక అతీతమైనటువంటి ఒక శక్తికి ఆయన కలిసిన వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ బండి సంజయ్ మాత్రమే కాదు, వెనకాల సరే ఏదో అంటారు కదా, మేరే పాస్ మా హై అనే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అట్లా మేరే పాస్ అమిత్ షా హై, మోదీ అని చెప్పేసి బండి సంజయ్ చెప్పుకోవచ్చు. సో నీకు ఎప్పుడు కూడా సక్సెస్ ట్రాక్ లేదా ఏదన్నా ఉంది అని అంటే కనుక దట్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు మనం మామూలుగా ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళలో కూడా చూస్తుంటాం కదా, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. వై ఒక పర్టికులర్లీ కొన్ని కంపెనీస్కి ఎందుకంత అది ఉంటుంది? ఒక మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు, లేదా ఒక గూగుల్లో పనిచేస్తున్నాడు, లేకపోతే ఒక అమెజాన్లో పనిచేస్తున్నాడు అంటే ఎందుకు అలా ఉంటుంది? బికాస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. సేమ్ వైజ్ ఇక్కడ కూడా ఒక పార్టీకి కూడా ఒక డెఫినెట్లీ ఒక నేపథ్యము, ఒక లెక్క, దానికి ఒక సిద్ధాంతము, దానికి ఒక వ్యవహార శైలి, ప్రణాళిక, ఇవన్నీ ఉంటాయి. సో అన్నిటిని మిళితం చేసుకున్నటువంటి ఒక సిస్టమ్కి రిప్రజెంటేటివ్ బండి సంజయ్. కరెక్ట్. నేను సిస్టమ్ అని పదే అంటున్నాను, ప్లీజ్ దాన్ని అండర్లైన్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ఏమనిపిస్తుందంటే, కొలిచేటప్పుడు చూసేటప్పుడు ఏమనిపిస్తుందంటే కేసీఆరా బండి సంజయ్యా? కాదు, కేసీఆరా బ్యాక్గ్రౌండ్ ఏంటి, బండి సంజయ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ద హోల్ సిస్టమా. సో దట్ ఈస్ వాల్యుయబుల్ థింగ్. చాలామంది ఈవెన్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా సందర్భాల్లో అసలు బండి సంజయ్కి ఏం తెలుసు, ఆయన ఏమైనా ఫారిన్ కంట్రీస్ వెళ్తే ఏమైనా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడా, లేకపోతే హిందీ మాట్లాడగలుగుతాడా, అసలు ఆయన ఏం చదువుకున్నాడు, ఈయన ఎలాగా ఒక స్టేట్ని లేకపోతే ఒక పార్టీని అధ్యక్షుడై ఈయన ఎలా అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు కోకోలు. ఖచ్చితంగా ఇది ఆయనకి ఏమైనా డిసడ్వాంటేజ్ కాదా? సేమ్ ఇట్లాంటి విమర్శలు. ఇప్పుడు మీరు బండి సంజయ్కి ఏం తెలుసు అసలు? ఈయన చేతిలో రాష్ట్రం పెడితే ఏమన్నా ఉందా? ఈవెన్ కాంగ్రెస్ లీడర్స్ కూడా నేను అది చెప్తున్నాను, ఈయన చేతిలో రాష్ట్రం పెడితే ఇంకేమైనా ఉంటుందా? ఒకవేళ ఇదే కనుక ఈయననే కనుక ఏమన్నా ఒక పెద్ద పొజిషన్లోకి వెళితే అసలు రాష్ట్రం ఏమైపోతుంది? ఆయనకి ఏం తెలుసు అసలు? ఎవరితోనైనా మాట్లాడగలడా? 10 మందిని అసలు కనీసం ఒప్పించగలడా? ఏమైనా పాలసీ పరంగా మాట్లాడగలడా? ఇవన్నీ మాట్లాడతారు కదా. నేను అడుగుతాను, సేమ్ విమర్శలు ఒక 20 ఏళ్ల క్రితం 2004 నుంచి 2010 మధ్యలో కేసీఆర్ పైన కూడా వచ్చాయి. మీరు వెనక్కి చూస్తే మీకు కనపడుతుంది. అంతకు ముందు చంద్రబాబు గారి పైన కూడా వచ్చాయి. ఇప్పటికీ వస్తుంటాయి. అంటే జనరల్గా చెప్తున్నాను, అంటే
ఎప్పుడైనా సరే ఒకరి విషయంలో ఈయన ఏం చేయగలుగుతాడు, ఈయనకి ఏం తెలుసు, ఈయనకి అసలు ఏమన్నా ఉందా అని అనే వ్యక్తులు అందరూ కూడా, ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మనం మాట్లాడితే గతంలో కేసీఆర్ గారి గురించి ఎప్పుడైనా సరే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నడుపుతున్న టైంలో ఒక్కరైనా కేసీఆర్ రేపొద్దున నా రాష్ట్రాన్ని చాలా గొప్ప పొజిషన్లో పెడతాడు అని ఎవరైనా నమ్మారా? ఎప్పుడు నమ్మారు అని అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత 2009 తర్వాత నాకు తెలిసి 2010-11 ఆ టైంకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఎంపీలు అటువైపు నుంచి రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉన్న ఏకైక దిక్కుగా కేసీఆర్ని భావించారు అప్పటి సొసైటీ, టోటల్గా ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి అందరూ. సో దాట్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీకు గుర్తుండి ఉంటే 2014లో మా ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ అసెంబ్లీలో కొలువుదీరుతున్న టైంలో ఒకానొక ఛానల్లో చాలా దారుణంగా వ్యాఖ్యానాలు కూడా చేస్తూ ఈ తెలంగాణ ముఖ్యంగా ఎట్లా అంటే మొరటోడికి మొగులి పువ్వు ఇచ్చినట్టు వీళ్ళకి ల్యాప్టాప్లు ఇస్తారా అన్నట్టుగా కూడా శాసనసభ్యుల్ని విమర్శిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, మనం మర్చిపోకూడదు. ఎస్, బట్ ఏమైపోయింది మరి? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అదే వ్యాఖ్య ఈరోజు చేయగలుగుతారా, చేసి ఉండగలుగుతారా? ఎప్పుడైనా సరే ఆ టైమ్ అండ్ స్పేస్లో చేసిన వ్యాఖ్య కాలానుగుణంగా ఉండకపోవచ్చు. నరేంద్ర మోదీ గురించి కూడా 2014 ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కూడా మీకు గుర్తుంటుంది, మణిశంకర్ అయ్యర్ మా కాంగ్రెస్ కార్యాలయం ముందు ఒక ఛాయ్ షాప్ పెడతాము, ఛాయ్ పోసుకొని బతుకు అని చెప్పారు. స్టేట్మెంట్ ఉంది, అది నీచ్ ఆద్మీ అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బట్ అదే నరేంద్ర మోదీ ఎక్కడున్నారు? 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం నాకు తెలిసి 20 ఏళ్ల క్రితం అమెరికా ఆయనకు వీసా నిరాకరించింది. మాస్ మర్డరర్, ఖూన్కి దలాల్ ఇట్లాంటి మాటలు ఆయన పైన మాట్లాడారు. ఈరోజు అదే అమెరికా ఈరోజు ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది. అదే నరేంద్ర మోదీ అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు. మరి సో డెఫినెట్లీ ఒక టైమ్ అండ్ స్పేస్లో వచ్చే విమర్శల్ని మనం కాలానుగుణంగా అవే ఎట్లాగే ఉంటాయి, స్థిరపడి ఉంటాయి అనుకోవడం, ఎప్పుడు ఒకేలా ఉంటాడని అనుకోవడం డెఫినెట్లీ పరిణితి చెందుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బండి సంజయ్ గురించి మనం మాట్లాడదాం. బండి సంజయ్, నేను ఇంకా మిగతా అన్ని పక్కన పెడదాం, ఫస్ట్ బండి సంజయ్ గురించి మాట్లాడదాం. బండి సంజయ్ 2009లో అసెంబ్లీ నుంచి పోటీ చేశారు, అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో పోటీ చేశారు, ఓడిపోయారు. 14కి 18కి వ్యత్యాసం ఉంది ఆయన ఓట్ పర్సంటేజ్ విషయంలో. 18 తర్వాత 19లో ఎంపీగా గెలిచారు. ఓకే, గెలిచిన తర్వాత పార్టీ అధ్యక్షుడు అయ్యారు రాష్ట్రానికి. పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత టక్ ఆయన ఈరోజు చూడండి మీరు, ఆయన గ్రాఫ్ ఇలా పెరుగుతూ ఉంది కానీ ఎక్కడ తగ్గలే. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే కరెక్ట్, ఆయన గ్రాఫ్ ఏ రోజు తగ్గలేదు. ఇది ఎందుకంటే ఎప్పుడు కూడా మనము గ్రాఫ్ నాకు తెలిసి చాలామందికి ఇది తెలిసిన విషయమే, చదువుకున్న వాళ్ళ ఎక్కువ మంది మాట్లాడేది ఏంటంటే గ్రాఫ్ రైజింగ్లో ఉందా, డిక్లైన్ అవుతుందా? ఈ లెక్కన చూస్తే బండి సంజయ్ గ్రాఫ్ పెరుగుతూనే వస్తుంది. ఆయన విమర్శిస్తూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు. ఫస్ట్ ఆయన అందుకే మహాత్మా గాంధీ కోట్ ఉంటుంది, ఫస్ట్ దే ఇగ్నోర్ యూ, దెన్ దే క్రిటిసైజ్ యూ, దెన్ దే ఫాలో యూ, ఇట్లా ఏదో సంథింగ్, నేను సబ్జెక్టివ్ కరెక్షన్ అట్లాంటిది. ఫస్ట్ నేను ఇగ్నోర్ చేస్తారు, తర్వాత నేను క్రిటిసైజ్ చేస్తారు, తర్వాత నేను ఫాలో అవుతారు. సో ఇప్పుడు ఆయన చూస్తే ఆయన ఫస్ట్ ఇగ్నోర్ చేశారు. అసలు బండి సంజయ్ అంటే ఎవరో ఎవరికి తెలియదు. ఆయన్ని ఏంది మాట్లాడేది, ఆయన గురించి ఎవరు ఎండార్స్ చేయాలన్నారు. ఈరోజు ఆయన క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. రేపొద్దున ఆయన ఫాలో అవుతారా తెలియదు, ఏమో. మనం వీఆర్ నాట్ హియర్ టు ఎండార్స్ బండి సంజయ్ ఆర్ సమ్వన్ ఎల్స్, అట్లా కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని అర్థం చేసుకునే క్రమం గురించి నేను మాట్లాడుతున్నాను మాత్రమే. అండ్ ఆయన ఎదుగుతున్న విధానం చూడండి, మీరు గ్రాఫ్ ఎదుగుతున్న విధానం చూడండి. ఆయన ఎప్పటికప్పుడు ఆయన పరిగెడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవ్రీ డే ఆయన పబ్లిక్లోకి వెళ్తూనే ఉన్నాడు. ఏదో ఒక సందర్భంలో నాకు తెలిసి ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఉంటాడు, ఏదో ఒక ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మీరు పాదయాత్ర అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న పాదయాత్ర స్టార్ట్ చేశారు. కరోనా టైం నుంచి చెప్దాం మనం. కరోనా టైంలో మొత్తం అసలు పొలిటికల్ యాక్టివిటీయే లేదు, నిజంగా మాట్లాడితే లేదు. ఆయన పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అధ్యక్షుడు అయిన తర్వాత కరోనా మొదలైంది. ఆ 2 సంవత్సరాల్లో ఆయన ఏదో ఒక రకంగా జూమ్ కాల్లోనో ఇంకోటో మీడియా సమావేశాలు నిర్వహించేది. ఒక మూమెంటం తీసుకొచ్చాడు. జర్నలిస్టులతో అన్న అంటూ మాట్లాడేది. ఆయన అదే అన్న అని ఈరోజు కూడా అంటున్నాడు. పోనీ ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఏమన్నా సరే కొమ్ములు వచ్చేసి ఏదో టైప్ అంటే
ఐ డోంట్ థింక్ సో. నాకేం మేబీ అట్లాంటి ఆ విమర్శలు ఉంటే ఉండవచ్చు అక్కడ, ఐ డోంట్ నో. బట్ నా ఉద్దేశం ఏంటి అని అంటే హీఈస్ స్ట్రైకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. హీఈస్ ఇన్ ద ఫీల్డ్, హీఈస్ ఇన్ ద గేమ్, ఏదైనా జరగలేదు, హీఈస్ ఇన్ ద గేమ్. అండ్ ఆయన యావరేజ్ పెరుగుతుంది, యావరేజ్ రేట్ పెంచుకుంటూనే పోతున్నాడు. దిస్ ఈజ్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ఎ లీడర్. ఒక లీడర్ని తూచే ఒక కొలమానం ఏమైనా ఉంది అని అంటే కన్సిస్టెన్సీ అండ్ అట్ సేమ్ టైం స్ట్రైకింగ్ రేట్. కరెక్ట్ కరెక్ట్. బండి సంజయ్ అంటేనే దూకుడు, అగ్రెసివ్నెస్. ఎస్, ఆ క్వాలిటీని చూసే చాలామంది పోటీ ఉన్నా కూడా, చాలామంది ఆశావాహులు ఉన్నా కూడా అతనికి ఆ స్థానంలో ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ అగ్రెసివ్నెస్ అనేది ఒక్కోసారి ప్లస్ పాయింట్ కావచ్చు, ఒక్కోసారి మైనస్ పాయింట్ కూడా కావచ్చు. కొంతమంది అంటారు ఏది పడితే అది మాట్లాడతారని చెప్పి. ఆ అగ్రెసివ్నెస్ వల్లే ఇవాళ ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంది. సో ఈ అగ్రెసివ్నెస్ని ఎలా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతుందా? చాలామంది అంటారు అసలు కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఈజీగా బీజేపీని టచ్ చేయదు అనడానికి కూడా బండి సంజయ్ అక్కడ ఆ స్థానంలో ఉండడమే కారణం అంటూ ఉంటారు. యా, యాక్చువల్లీ మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు అగ్రెసివ్ అన్నారు కాబట్టి నిజంగా మాట్లాడితే ఇది బీజేపీ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ లేదు, బీజేపీ కైండ్ ఆఫ్ వర్క్ కాదు. నిజంగా మాట్లాడితే, సీరియస్గా మాట్లాడితే సంఘ్ లేదా అక్కడి నుంచి వచ్చినటువంటి నాయకులు కానివ్వండి, గతంలో మనం తెలుగు రాజకీయాల్లో చూసిన విధానం కానివ్వండి, వాటన్నిటికీ బండి సంజయ్ అతీతమే. ఎందుకంటే ముందున్న లక్ష్మణ్ అతను కంప్లీట్గా డిఫెన్స్ మోడ్లో ఉండేవారు. అంటే అట్లా అని కూడా అనడానికి లేదు, అట్లా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక యూనిక్ ఫీచర్ ఉంటుంది. లక్ష్మణ్ గారి గురించి కూడా మనం మళ్ళీ మరొక సందర్భంలో మనం మాట్లాడదాం డెఫినెట్లీ. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూస్తే అండి, నేను ఈ కాలం ఇప్పటి క్రికెట్ మ్యాచ్లు నేను పోల్చాను, అంతకుముందు క్రికెట్ మ్యాచ్లను చూస్తాను. ఒక 15 ఏళ్ల క్రితం చూస్తే టీం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సేవాగ్, ఓకే, ఇట్లా ఉండేది టీం. ఓకే, సో అందులో మీరు గమనిస్తే సేవాగ్ హార్డ్ హిట్టర్, పెద్దగా ఫుట్ వర్క్ ఉండదు. ఓకే, ఆయన నిజంగా చెప్పాలంటే క్రికెటింగ్ షాట్స్ ఆయనకేం ఉండవు. నిజంగా చెప్పాలంటే జెంటిల్మెన్స్ క్రికెట్ అంటారు కదా, ఒక పర్ఫెక్ట్ ఫార్ములా క్రికెట్ ఆయన ఆడాడు. ఫుట్ వర్క్ అస్సలు బాగుండదు. ఒక్కోసారి అయితే రెక్లెస్గా అవుట్ అయిపోయేవాడు. అంటే ఊరికే బ్యాట్ పెడితే అయిపోయేది కానీ వంగితే ఆయన రన్అట్ కాకుండా ఉండేవాడు. బట్ ఊరికే నడుచుకుంటూ వచ్చేసి అవుట్ అయిన సందర్భాలు కూడా ఉండేవి. బట్ సేవాగ్ హార్డ్ హిట్టర్. రాహుల్ ద్రావిడ్ ప్రాపర్ షాట్స్ మాత్రమే ఆడతాడు ఆయన, పర్ఫెక్ట్ షాట్స్ మాత్రమే ఆడతాడు ఆయన, వేస్ట్ బాల్స్ అసలు ముట్టడు. మోస్ట్ డిపెండబుల్ ఆయన, మిస్టర్ డిపెండబుల్ అంటారు ఆయన్ని. సేవాగ్ ఒక స్టైల్లో ఆడతాడు, రాహుల్ ద్రావిడ్ ఒక స్టైల్లో ఆడతాడు. రాహుల్ ద్రావిడ్ సేవాగ్ స్టైల్లో ఆడితే కష్టం. మనకు సేవాగ్ని సేవాగ్ రాహుల్ ద్రావిడ్లో ఆడితే అదో కష్టం. జట్టుకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. సో ఇద్దరు వాళ్ళ గేమ్ని మార్చుకోకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళదైన శైలిలో ఆడడమే అసలు టీం లక్ష్యం. మన ఆర్గనైజేషన్లో కూడా ఎక్కడైనా కూడా ఒకరు ఒకలాగా మాట్లాడతారు, ఇంకొకలాగా మాట్లాడతారు. ఆ రకరకాల టీం, రకరకాల మనుషుల కలయికే ఒక అద్భుతమైన వ్యవస్థ అవుతుంది. అట్లాంటిదే ఈవెన్ ఈ విషయంలో కూడా, ఈవెన్ లక్ష్మణ్ గారి గురించి మాట్లాడినా లేకపోతే సంజయ్ గురించి మాట్లాడినా. బట్ సంజయ్ వ్యవహార శైలి చాలామంది ట్రెడిషనల్ పాలిటిక్స్, ముఖ్యంగా బీజేపీలో చూసిన వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఏంటి అసలు ఇది మన భాష కాదు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని. బట్ దానికి ఆయన దగ్గర క్లారిటీ ఉంది. ఆయనకున్న క్లారిటీ ఏంటంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా వ్యాఖ్యలు చేసి మేము ఖండిస్తున్నాం, మేము ఇలా అనడం కరెక్ట్ కాదు, ఇది సవ్యం కాదు, ఇలా నువ్వు పార్లమెంటరీ భాషలో మామూలుగా ఎంత మాట్లాడినా కూడా అటువైపు నుంచి వస్తున్న దాడి, కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ఇదే కరెక్ట్, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఆబ్వియస్లీ అంతే కదా. మరి కేసీఆర్ గారి భాష ఎలా ఉంటుంది, ఎంత వాడి వేడి పదజాలం వాడతారు ఆయన. అసలు మీకు ఎవరికైనా తెలుసా అన్నట్టుగా అసలు ఒక మనిషిని అసలు నన్ను అడిగితే ఒక రకంగా చెప్పాలంటే ఆయన బుల్డోజ్ చేసేస్తాడు. కరెక్ట్. అట్లాంటి వ్యక్తిని ఎదుర్కొనేటప్పుడు డెఫినెట్గా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని ఆయన అనుకోవచ్చు. అలాంటి వ్యక్తిని అక్కడ పెట్టడం కూడా మేబీ స్ట్రాటజీలో భాగం కావచ్చు. అదే పని ఆయన చేస్తున్నాడు. దట్స్ ఇట్. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా అదే వ్యూహంతో అక్కడ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టింది. ఎగ్జాక్ట్లీ, రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది అదే మాట్లాడుతున్నారు. బట్ బీజేపీకి ఏంటంటే ఒక ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ ఉంది, కాంగ్రెస్ ఏంటంటే అది ఒక ప్రాబ్లం లేదు. అది సరే, ఎంత కాదనుకున్నా ఎన్నికల సంవత్సరం, ఎలక్షన్ ఇయర్ కాబట్టి దా కౌంట్ డౌన్ మొదలైపోయినట్టు ఒక విధంగా. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ పోటీ ఉంది ఖచ్చితంగా. బయటకు ఎవరు బాహాటంగా చెప్పరు కానీ రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈటల రాజేంద్ర ఇట్లాంటి లీడర్స్ కొంతమంది ఉన్నారు. సో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో సంజయ్ ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి అభ్యర్థికి
రేస్ ఉందని నేనైతే అనుకోవట్లేదు బీజేపీలో. ఒకటి లేదా ఓకే, రేస్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. రేస్ ఉండదు అధిష్టానం నిర్ణయం. మనం అంటే మా బీజేపీ వర్కింగ్ స్టైల్ అర్థమైతే మనకు తెలిసిపోతుంది. మనం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ చూద్దాం. యోగి ఆదిత్యనాథ్ వాజ్ నాట్ సీఎం క్యాండిడేట్. ఓకే, సీఎం క్యాండిడేట్గా ఆయన నేమ్ అనౌన్స్ చేయలేదు. అట్లా అని చెప్పి ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా కాదు. ఓకే, నంబర్ 1. నంబర్ 2, దేవేంద్ర ఫడ్నవీస్, అటు ఈయన పేరేంటి హిమంత బిశ్వ శర్మ. ఓకే, సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క స్ట్రాటజీతో బీజేపీ వెళుతుంది. తమిళనాడు చూసామనుకోండి, ఆబ్వియస్లీ అన్నామలై విల్ బి ద సీఎం క్యాండిడేట్, వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే, ఆయనే పార్టీ ప్రెసిడెంట్. అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉంటుంది అని, అందుకే టైం అండ్ స్పేస్ అనేది ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క టైంని ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయించుకోగలిగే అద్భుతమైన చాకచక్యంతో కూడిన పార్టీ బీజేపీ. అది నేను బీజేపీకి పొగిడినట్టు కాదు, బీజేపీని విశ్లేషిస్తున్నట్టు మాత్రమే అని నేను పదే పదే చెప్తున్నాను. బీజేపీని విశ్లేషిస్తున్నాం మాత్రమే, బీజేపీని పొగడడం కాదు. బీజేపీ ఇలా ఉంది అని చెప్తున్నాం. అందులో దానికి తగ్గ విధానాలు ఉన్నాయి కాబట్టే ఇలా ఉన్నారు. అండ్ బండి సంజయ్ విషయంలో చూస్తే, బండి సంజయ్ మీరు అన్నారు కదా ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా కావచ్చు, అది ఆయన్నే చెప్పిన మాట. బట్ బండి సంజయ్కి ఆ అవకాశాలు మెండుగా మాత్రం ఉన్నాయి. ఓకే, అది మిగతా వాళ్ళకు కూడా ఉండవచ్చు. కానీ సడన్గా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కావాలా, ఆయన గొప్ప నాయకుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గొప్ప నాయకుడు, అండ్ మురళీధరరావు గారు ఉన్నారు అటువైపు, ఇటువైపు రఘునందన్ రావు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లీడర్స్కి కొదవ లేదు. బట్ ద పాయింట్ ఈజ్ ఈయన ముఖ్యమంత్రి ఈయననేనా ఆయననేనా కాదు. బట్ సంజయ్ మాత్రం తన అస్తిత్వాన్ని రోజు రోజుకు పెంచుకుంటున్నారు, తన గ్రాఫ్ని పెంచుకుంటూ పోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి నాకు తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇట్లాంటి వ్యాఖ్య చేసినట్టు నేను చూడలేదు. ఆయన అన్నది ఏంటంటే, బండి సంజయ్ ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. బిగ్ థింగ్, గొప్ప కాదు, అప్రిషియేషన్ అది. నంబర్ 2, ఆయన అమిత్ షా మాట్లాడిన విధానం కావచ్చు, కేసీఆర్ని ఢీకొట్టడానికి పెద్దగా ఏం అక్కర్లేదు, అమరా బండి సంజయ్ కాఫీ హై అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఎండార్స్మెంట్ విషయంలో సంజయ్కి చాలా వాల్యూ పెరుగుతూ వస్తుంది రోజు రోజు. నాకు ఒక పాయింట్ ఏంటంటే అండి, దీనికి మీరు ముఖ్యమంత్రి అన్న మాటకి అర్థం చేసుకోవడానికి ఏంటంటే అండి, బీజేపీకి సంబంధించిన వర్కింగ్ మెకానిజం ఒకటి ఉంటుంది చూసారా, అది చాలా పకడ్బందీగా ఉంటుందండి. అది అర్థం చేయించేలా ఒక 2 మాటలు చెప్తాను నేను. మీరు సెంట్రల్ గవర్నమెంట్ని అబ్జర్వ్ చేసి చూస్తే, యూనియన్ గవర్నమెంట్ ఎలా ఉందని చూస్తే, కూర్పు చూడండి, మీరు గవర్నమెంట్ కూర్పు చూడండి. గవర్నమెంట్ పార్టీ 2 వేరు. పార్టీ ఏమో ఎలక్షన్స్ గెలవడం అనేది పరమావధిగా పెట్టుకుంది. డెఫినెట్గా ఎలక్షన్స్ గెలవాల్సిందే, మనం పవర్లో ఉంటేనే మనం ఏమైనా చేస్తామనేది క్లారిటీ ఉంది. అమిత్ షా లేదా నడ్డా, హూఎవర్ ఇట్ మే బి, బీజేపీ మెకానిజం, పార్టీ మెకానిజం మాత్రం 100% క్లారిటీ ఉంది. కరెక్ట్. గవర్నమెంట్ పరంగా ఆలోచించి చూడండి, మరి గెలిచే వాళ్ళే అందులో ఉన్నారంటే ఎస్ జయశంకర్, ఆయన లోక్సభలో గెలిచాడా? గెలవలేదే. వికే సింగ్ గెలిచాడా? అశ్విని వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్, అఫ్కోర్స్ లోక్సభలో గెలవచ్చు. రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి లోక్సభలో గెలిచారు. బట్ ఎంతమందిని గెలిపించి రాగలుగుతాడైనా? సో కనీసం ఒక 10-20 మందిని గెలిపిస్తే కానీ నేను మంత్రిని కాలేను అనే భావన లేదే అక్కడ. సో అక్కడ గవర్నెన్స్లో చూస్తే అందరూ చాలా నిష్ణాతులు. పీయూష్ గోయల్ ఉన్నాడు, ఒక ఎస్ జయశంకర్ ఉన్నారు, ఒక నిర్మలా సీతారామన్ ఉన్నారు, సో అందరూ రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. అవసరం లేదు. సో గవర్నమెంట్ని నడిపించడం కోసం కేవలం అంటే వాళ్ళు చెప్పాలనుకుంటున్న ఒక సంకేతం దీంట్లో ఉంది అని నా అభిప్రాయం. ఒక మిళితమైన సంకేతం ఏంటి అని అంటే, పార్టీ అధికారంలోకి రావడానికి ఎలా ఉండాలో, ఎలాంటి వ్యక్తులు కావాలో వాళ్ళందరికీ పార్టీలో అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ మేము అక్కున చేర్చుకుంటాము, వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాము, గెలవడానికి కోసం ప్రయత్నం చేస్తాము. దట్ డజంట్ మీన్ మీరు ఎలక్టరల్ పాలిటిక్స్లో ఉంటే మాత్రమే మీరు గెలుస్తారనేది కూడా లేదు. ఎలక్టరల్ పాలిటిక్స్లో లేకపోయినా నిలబడడానికి, ఉండడానికి, గవర్నెన్స్లో భాగం పొందడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందరూ అన్నారు, లక్ష్మణ్ గారు పాయింట్ సార్, లక్ష్మణ్ గారిని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కంటిన్యూ చేయకుండా సంజయ్ని నియమించగానే అందరూ చాలామంది మాట్లాడింది ఏంటంటే, లక్ష్మణ్ గారి పని అయిపోయింది, ఆయన మొత్తం పక్కన పెట్టేస్తున్నారు, అది చేస్తున్నారు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చారు అన్నారు కదా. అప్పుడు అందరూ మాట్లాడారు. సార్ ఎవరైనా ఊహించారా?
రాజ్యసభ సీటు యూపీ నుంచి ఇచ్చి ఆయనను తీసుకెళ్ళి రాజ్యసభ సభ్యుని చేశారు. అండ్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ అండ్ పార్లమెంటరీ బోర్డులో ఆయన తీసుకున్నారు. బీజేపీకి సంబంధించి పార్లమెంటరీ బోర్డు మెంబర్ అంటే చాలా పెద్ద గౌరవం అది. సో నేషనల్ లీడర్గా ఆయనని చేశారు. అండ్ అట్లా లెక్కేస్తే ఎలక్టోరల్ పాలిటిక్స్లో గెలవనంత మాత్రాన అతను పార్టీకి దూరం అవుతాడా, అతను ఏం పట్టించుకోరా అంటే అట్లా కూడా లేదు. అది కొలమానం. చాలా మందిని చూసాం మనం, చాలా మంది నాయకులు ఇప్పుడు గవర్నర్లుగా అయిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ పొజిషన్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పాలసీ మేకర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాక్ అంటే బీజేపీలో ఉన్న ఒక యాక్చువల్లీ ఈ లక్షణాన్ని అన్ని పార్టీలు అర్థం చేసుకుంటే కనుక దీని మెకానిజం అర్థమైతే నిజంగా ఒక ఆర్గనైజేషన్ అనేది అర్థమవుతుంది. సో ఆ మెకానిజం చూస్తే ఒక సునీల్ బన్సల్ ఉన్నాడు అనుకోండి. సునీల్ బన్సల్కి ఏ హోదా ఉందండి? ఆయన పార్టీ హోదాలోనే ఉన్నాడు. ఆయన మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఓకే, అరవింద్ మీనన్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. అండ్ అట్ సేమ్ టైం బిఎల్ సంతోష్ మోస్ట్ పవర్ఫుల్. ఎంత పర్ఫెక్ట్గా చెప్పాలంటే వాళ్ళేం ఎలక్టరల్ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు కాదు. ఎలక్టరల్ పాలిటిక్స్ మాత్రమే మొత్తాన్ని నిర్దేశిస్తాయనడం కూడా కరెక్ట్ కాదు. అలా అని చెప్పి ఎలక్టరల్ పాలిటిక్స్ లేకుండా కూడా బీజేపీ ఆలోచించదు. ఎలక్టరల్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్. ఈ రెంటికి మధ్య ఒక సమన్వయం చేసుకొని వెళుతున్న పార్టీ బీజేపీ. ఇది చాలా అరుదుగా ఉన్నది కాంబినేషన్. కాబట్టే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రాష్ట్రాల్లో గత కొంతకాలంగా ఒక చర్చ జరుగుతోంది సార్ గారు. నెల 2 నెలలు అనుకోవచ్చు. బండి సంజయ్ని ఆ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారేమో అనేటువంటి, అది ఇంటర్నల్గా ఉన్నటువంటి పార్టీలోని లీడర్స్ ఎవరైనా అలాంటి ప్రచారం చేస్తున్నారా, లేకపోతే అపోనెంట్ పార్టీసు అలాంటిది ఏదైనా చేస్తుందా? అసలు ఇప్పుడు ఇంత షార్ట్ టైంలో, ఎన్నికలకి ఇంత తక్కువ సమయం ఉంది కదా, ఇలాంటి టైంలో అంత సాహసం అధిష్టానం చేస్తుందా? అవకాశం ఉందా? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే జస్ట్ అన్ ఇమ్మెచ్యూర్ వాదన అండి అది. నిజంగా చెప్పాలంటే ఆ వాదన కూడా ఎందుకంటున్నానంటే, నేను ఇందాకనే చెప్పాను, ఒక వ్యక్తిని గొప్ప పొజిషన్లో పెట్టడము అంటే ఇంకొక వ్యక్తిని తగ్గించడం కాదు. అండ్ ఒకరిని తీసేస్తేనే ఇంకొకరికి గొప్ప పొజిషన్ ఇవ్వాలి అని అనుకోరు వాళ్ళు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని తీసేస్తేనే ఇంకొకరికి పెంచినట్టు అవుతుందంటే, ఇంకొకరిని ఎవరినో అధ్యక్షుడిని వేస్తేనే అతను నడిపిస్తాడు పార్టీని అని అంటే కనుక ఎవరైనా సరే అది అంటే వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇతను తక్కువ చేసినట్టు కూడా కాదు. మరొక నేను అట్లా కూడా మాట్లాడు. నేను అంటున్నది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తీసేస్తే నాకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే నేను పర్ఫామ్ చేస్తాను అని ఎవరైనా బీజేపీలో అనుకుంటే కనుక అది యాక్చువల్లీ ఇమ్మెచ్యూర్ వాదన నా దృష్టిలో. అఫ్ కోర్స్ నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకు ఇమ్మెచ్యూర్ వాదన అనేది చెప్తాను. ఎందుకంటే అధ్యక్ష బాధ్యతలు ఇస్తేనే పార్టీని నేను నడపగలుగుతాను, నేను అధికారంలోకి తీసుకురాగలుగుతాను అని అంటే వాళ్ళకి ఆ పార్టీ అర్థం కాలేదని అర్థం. బేసికలీ మనము తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకు ఇలాగే ఆలోచిస్తారు. సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో మనకేం కనపడుతుందంటే, ఒక పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే ఆ పార్టీలో కీలకమైన రోల్ ఇస్తేనే అతను నడిపించగలుగుతాడు. 1 పాయింట్ కాంటాక్ట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇది అందరూ మాట్లాడేది. సింగిల్ ఒకడే కాంటాక్ట్లో ఉంటాడు. ఇప్పుడు లైక్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా జాయిన్ కావాలని అనుకుంటారనుకుంది, ఎవరైనా అనుకుంటే కేసీఆర్ గారికి రీచ్ అయితే సరిపోతుంది, లేదా కేటీఆర్. అదే అఫ్కోర్స్ కేసీఆర్ ఇద్దరు పెద్ద తేడా ఏం కాదు. సో రీచ్ అయితే సరిపోతుంది అంతే. వాళ్ళ దృష్టిలో నేను ఉన్నానంటే సరిపోతుంది. బట్ ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఎవరి దృష్టిలో ఉండాలి చెప్పండి నాకు? ఎవరి దృష్టిలో ఉంటే సరిపోతుంది చెప్పండి? సంజయ్, లేకపోతే పార్టీ ఇన్ఛార్జ్ లేక సునీల్ బన్సల్ లాంటి వాళ్ళ, లేకపోతే ఆ పైనకి వెళ్తే బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళ, ఓవైపు ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉన్నారు, జనరల్ సెక్రటరీలు ఉన్నారు, ఇంకొక వైపు అధ్యక్షుడు ఉన్నాడు, ఇంకొక వైపు అధికారానికి సంబంధించి ముఖ్యంగా మోదీ లాంటి వాళ్ళు ఉన్నారు, నడ్డా లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు ఉన్నారు. అమిత్ షా ఆయన హోమ్ మినిస్టర్, బట్ స్టిల్ అమిత్ షా పార్టీలో కీలకమైన వ్యక్తే. ఇవన్నీ పక్కన పెడితే సంఘ అంటే ఎక్కడి నుంచి ఏ కాంబినేషన్ అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. సో ఒక వ్యక్తిని రీచ్ అవ్వడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు లైక్ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బీజేపీలో చేరాలనుకోండి, ఆయన చేరికల కమిటీకి ఆయన్నే కన్వీనర్. సో ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి సిస్టమేటిక్గా పోవాలని అంటే డెఫినెట్లీ సంజయ్ గారిని కలవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా వెళ్ళొచ్చు, ఒక స్థాయిని బట్టి ఆ మనిషి కలవడానికి ఆస్కారం ఉంది. బట్ ఇక్కడ లేదు, ఇక్కడ ప్రగతి భవన్ మాత్రమే. ఈవెన్ కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్లో కూడా జరుగుతుంది. కాంగ్రెస్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. కాంగ్రెస్ సిస్టమ్ చూడండి,
రాహుల్ గాంధీ ఏంటి వాళ్ళ రాహుల్ గాంధీ రోల్ ఏంటంటే ఆయన డిసిగ్నేషన్ ఏంటి? ఒక ఎంపీ. అంతే. కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనేక మంది ఎంపీల్లో ఆయన ఒకడు. అవునా కదా? నిజంగా మాట్లాడితే అంతే. ఆయనకేమన్నా పార్టీ బాధ్యత ఉందా? లేదు కదా. బట్ ఎందుకు కాంగ్రెస్లో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తే, రాహుల్ గాంధీ నిర్వహిస్తే పూర్తి పార్టీ మెకానిజం మొత్తం ఎందుకు తిరుగుతోంది? అన్అఫీషియల్గా ఆయన అధ్యక్షుడు కాబట్టి పిఎం అన్అఫీషియల్గా ఆయన అధ్యక్షుడు కాదు, అన్అఫీషియల్గా కాదు, గాంధీ కుటుంబం కాబట్టి. సింపుల్, వేరే ఆలోచన కల్లా. సేమ్ భారత్ జోడో యాత్ర అట్లాంటిదే రేవంత్ రెడ్డి చేశాడు అనుకుందాం. అసలు చేయనిస్తారా అనేది ఫస్ట్ ప్రశ్న. ఒకవేళ రేవంత్ రెడ్డి చేస్తే సేమ్ అంతే. ఆయన కూడా ఎంపీఏ, రేవంత్ రెడ్డి ఎంపీఏ, రాహుల్ గాంధీ ఎంపీఏ. దెర్ ఇస్ నో డిఫరెన్స్. రేవంత్ రెడ్డి అట్లాంటి యాత్రనే చేశాడు అనుకో, మొత్తం పార్టీ మెకానిజం వస్తుందా? రాదు, ఖచ్చితంగా రాదు. సో వ్యక్తి ఆధారితమైనటువంటి పార్టీస్. బట్ బీజేపీ అలా కాదు, ఈవెన్ కమ్యూనిస్ట్ అలా కాదు, కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా అట్లా కాదు, వ్యక్తి ఆధారితంగా లేవు, సిస్టమ్ బేస్డ్. సో సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ సిస్టమ్ అర్థం కాకపోవడం వల్ల ఇదంతా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ గారినే ప్రొజెక్ట్ అనుకుందాం. సరే, ఎవరినైనా సరే ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఇంకో లీడర్ని తగ్గించాల్సిన అవసరం లేదు అని భావించే పార్టీ బీజేపీ అంటాను నేను. సో ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ చేసేస్తారు. ఎన్నికల కమిటీ చైర్మన్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అట్లా అని చెప్పి ఇంకొన్ని తగ్గించాల్సిన అవసరం లే. ఇంకొకరిని పెంచడం వేరు, ఇంకొకరిని తగ్గించడం వేరు. అండ్ ఇంకొకటి, ఒకవేళ బండి సంజయ్ కనుక ఆయన అధ్యక్ష బాధ్యతను తీసేసిన, ఒకవేళ అనుకుందాం హైపోథెటికల్లీ, అదైతే నాకు తెలిసి అయితే ఐ డోంట్ థింక్ సో. బట్ ఇఫ్ అది జరిగినా కూడా, ఆయనను తీసేసినా కూడా డెఫినెట్లీ ఆయనని ప్రమోట్ చేస్తారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఎక్కడా ఫెయిల్యూర్ లేదు. ఆయన పార్టీని పెంచుతూనే ఉన్నారు. పెంచుతున్నాడని బీజేపీ అధిష్టాన వర్గం భావిస్తోంది. అట్లాంటి సంకేతాలే మనకు కనబడుతున్నాయి. ఒకవేళ ఆయన తప్పించినా కూడా ఈయననే సెంట్రల్ మినిస్టర్గానో మంత్రివర్గ విస్తరణలోకి తీసుకెళ్ళాలి. సెంట్రల్ మినిస్టర్గా ఉన్నా ఏదో ఒక ప్రోటోకాల్లో ఉండాలి. ఆ ప్రోటోకాల్లో ఉన్నారంటే మళ్ళీ ఆయన ప్రభావం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉంటుంది, నో డౌట్. డిగ్రేడ్ చేసినట్టు కాదు. సో డిగ్రేడ్ చేయడం అనేది ఉండదు అని నా పాయింట్. అంటే ఒకరిని తగ్గించి ఇంకొకరిని పెంచాలని అనుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ, తోటి లీడర్స్ ముఖ్యంగా ఈటల రాజేంద్ర గారు కావచ్చు, లేకపోతే రఘునందన్ రావు, వీళ్ళిద్దరినీ ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత, ఇంపార్టెన్సు వారిద్దరికి ఇవ్వడం లేదు, కలుపుకుపోవడం లేదు. తోటి లీడర్స్ని తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి. వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే దాన్ని డామినేట్ చేసేలాగా మళ్ళీ సంజయ్ ఇంకేదో చేస్తాడు. వాళ్ళలో ఆధిపత్య పోరు పార్టీలో ఉంది అనేటువంటి ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. అది వాస్తవమా కాదా, మీ అనాలిసిస్? ఇదంతా ఎగ్జాక్ట్లీ అఫ్కోర్స్ అలా జరుగుతుందా లేదా మనకు తెలియదు. బట్ అలాంటి వార్తలు అయితే వస్తున్నాయి. అలా జరుగుతుందా లేదా మనమేం నిర్ధారించాల్సిన అవసరం లేదు. బట్ అలాంటి వార్తలు, ప్రచారము జరుగుతుంది కాబట్టి మనం ఒకసారి విశ్లేషించుకుందాం. ఎస్, రఘునందన్ రావు గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా సరే నాయకుల్ని బయటకు వెళ్లకుండా వాళ్ళని సప్రెస్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అని అంటే కనుక నా పాయింట్ ఏంటంటే, జనరల్గా పొలిటీషియన్స్ అందరికీ తెలిసిందే. నిజంగా ఏ పొలిటీషియన్ అయినా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే, టికెట్ వచ్చేంత వరకు తన అపోనెంట్ విత్ ఇన్ ద పార్టీ ఉంటాడు. ఎస్, ఎవరో ఒక ఆశావహులు తనకు ఉంటారు చూసారా. అఫ్కోర్స్ పక్కన ఎదుటి పార్టీ తన అపోనెంట్ అయినప్పటికీ టికెట్ వచ్చేంత వరకు తన అపోనెంట్ ఆ పార్టీలో ఉండే వ్యక్తే. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు పెద్ద లీడర్గా ఎదిగేంత వరకు, నీకే టికెట్ వస్తుంది అనుకునేంత వరకు, ఇక నీకు కాకుండా ఇంకా అక్కడ ఎవరికి ఇవ్వాలనుకున్నప్పుడు అది వేరే పెద్ద నాయకుడు అయినప్పుడు, అప్పటి వరకు అయితే ఖచ్చితంగా విత్ ఇన్ ద పార్టీ ఆపోజిషన్ అయితే ఉంటుంది, నీకు ఆ పోటీ ఉంటుంది. టికెట్ వచ్చిన తర్వాత నీ అపోనెంట్ ఆటోమేటిక్గా ఎదుటివాడు అవుతాడు. అప్పుడు కూడా అవ్వడు. నీ 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 చుట్టూ ఉండే నీ పార్టీలోని వాళ్ళు నిన్ను ఓడించడానికి చేసే ప్రయత్నాన్ని కూడా నువ్వు అధిగమించాలి. అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు. అంతే కదా. రెబల్స్ చాలా ప్లేస్లో మనం చూస్తూనే ఉంటాం కదా. మనకు ప్రాబ్లం ఎవరు అని అంటే, ఎదుటోని నేను గెలవగలుగుతానే, బట్ నా ఓట్లు ఇక్కడ వీడు తీలుస్తాడేమో అనే భయమే చాలామంది రాజకీయ నాయకులకు ఉంటుంది. దాన్ని అధిగమించిన వాడే నాయకుడు అవుతాడు. సో ఎమ్మెల్యే టికెట్ విషయంలోనే అలా ఉంటే, స్టేట్ లీడర్షిప్ విషయంలో ఇంకెంత పోటీ ఉంటుంది? డెఫినెట్లీ పోటీ ఉంటుంది. పోటీ ఉండకుండా ఎలా ఉంటుంది? కాకపోతే ఈరోజు మోదీ కాంపిటీషన్ అయి ఉండాలి. నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన వచ్చారు అని అంటే, ఆయనకి ఎంత ఒక రెసిస్టెన్స్ వచ్చి ఉండి ఉంటుంది. పార్టీలో డెఫినెట్గా రెసిస్టెన్స్ ఉండి ఉంటుంది, అనేక మందికి ఉంటుంది.
కేసీఆర్ గారికైనా కానీ ఆయన పార్టీ ఒక సొంత పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఫైన్, ఆయన్ని కూడా పక్కన ఎవరైనా దించే ప్రయత్నమో ఇంకోటో చేస్తున్నారనే భయంతో చాలామందిని ఆయన వదులుకోవాల్సి వచ్చింది. ఆళ్ళ నరేంద్ర గారి దగ్గర నుంచి మొన్నటి ఈటెల రాజేందర్ వరకు అందరూ పక్కకి పోయారంటే బికాస్ ఆఫ్ అపోజిషన్ ఆ పార్టీలో ఉంది అని అనిపించినప్పుడే కదా చేసేది. సో బలమైన వాడు బలహీనంగా ఉన్న వాళ్ళని ఇమీడియట్గా ఎలిమినేట్ చేయడమో, పక్కకి తీసుకెళ్లడమో, ఇంకోటి చేయడమో చేస్తాడు. ఇద్దరు సమఉజ్జీలుగా అనుకున్నప్పుడు పోటాపోటీ వాతావరణం ఉంటుంది. ఆ పోటాపోటీ వాతావరణంలో నెగ్గుకొచ్చిన వాడే నాయకుడు అవుతాడు, గెలుస్తాడు. అది ఉంటుంది, దాన్ని మనం కొట్టి పారేయలేదు. ఓవరాల్గా మీ అనాలిసిస్ డెఫినెట్లీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఎక్కడైనా ఉంటుంది అంటాను నేను. అండ్ ఆర్గనైజేషన్ ఇష్టపడుతుంది ఆ పోటీని అంటాను నేను. ఆర్గనైజేషన్ ఇష్టపడుతుంది ఆ పోటీని, ఎనీ ఆర్గనైజేషన్ ఇష్టపడాలి. పార్టీకి నష్టం జరగనంత వరకు, అది పార్టీకి నష్టం జరగనంత వరకు వాళ్ళు ఆటోమేటిక్. కాంగ్రెస్ లో అదే జరుగుతుంది. కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులే. అవును, దానివల్ల పార్టీ చాలాసార్లు నష్టపోయింది. బాహాటంగా జగ్గారెడ్డి ఈ రేవంత్ రెడ్డిని తిట్టడం ఎన్నోసార్లు చూసాం మనం. యాక్చువల్లీ అది జరగట్లేదు, ఎలా జరగట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎలా నష్టపోయింది మీరు చెప్పండి. ఇప్పుడు సింపుల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి పడలేదు అనుకుందాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసే స్థానంలో రేవంత్ రెడ్డి పనిచేస్తాడా? సరే, ఇద్దరు ఎవరు ఒకళ్ళొకరు ఓడగొట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారేమో కానీ నిజంగా మాట్లాడితే ఆ ఇద్దరు గెలిచేవాళ్లే, గెలవడానికి ఆస్కారం ఉన్న వాళ్ళే కదా. మనం అనుకుంటాం కానీ నాకు ఎందుకో ఇది కొంచెం ఎప్పుడు దీని మీద కొంచెం ఎక్కువ ఆలోచించాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నాయకుడు ఇంకొక నాయకుడిని ఓడించడానికి చేసే ప్రయత్నాలు అన్ని సందర్భాల్లో సఫలం కావు, అన్ని సందర్భాల్లో విఫలమూ కావు. ఆయా కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడు వేసే స్ట్రాటజీస్ని బట్టి నిర్ధారితం అవుతుంది. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు రాజేందర్ లేకపోతే బండి సంజయ్ లేకపోతే ఇంకొకరు ఇంతకుముందు ఏం మాట్లాడేవాళ్ళండి, అసలు బీజేపీలో లుక్కల గురించి ఏదైనా చర్చ వచ్చిందా? అసలు బీజేపీ చర్చలో ఉందా? లేదు. ఒక 5-10 ఏళ్ల క్రితం చూడండి మీరు, రేసులో లేదు. అప్పుడు ఏం మాట్లాడేవాళ్ళు అందరూ, ఎవరో ఒక నాయకుడు ఎక్కడో మాట్లాడితే ఏదో ఉంటుందని. ఈ రోజు చూడండి మీరు, మనం జర్నలిస్ట్గానే మనం ఆలోచిద్దాం. బీజేపీ బీట్ చూస్తున్న వాళ్ళని ఒకసారి మీరు కనుక్కోండి. ఎన్ని బైట్స్ వస్తున్నాయి, ఎంత యాక్టివిటీ నడుస్తోంది, నిజంగా యాక్టివిటీ నడుస్తోంది. ఎక్కడి నుంచి ఎవరైనా మాట్లాడగలుగుతారు. ఇంతమంది మాట్లాడేవాళ్ళు, ఇంత సీరియస్గా ఆ కంటెంట్ మీద మాట్లాడగలిగే వాళ్ళు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. రాజేంద్ర గారు పెడుతున్నారు, సంజయ్ గారు ఉంటే సంజయ్ గారు పెడతారు, రఘునందన్ రావు గారు వాళ్ళు పెట్టారు. సో రెగ్యులర్గా యాక్టివిటీ నడుస్తూనే ఉంది. ఎవరికి వాళ్ళు ఎదగడానికి పనిచేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఈ పోటీ ఉండవచ్చు గాక, ఎట్ ద సేమ్ టైం పార్టీ ఈజ్ గెయినింగ్ అప్. అది పాయింట్, అదే పాయింట్. అది వాళ్ళకి అసలు యాక్చువల్లీ శుభ సూచకం. సో ఒకరికొకరికి మధ్య పోటీ ఉంది, ఇంకొకరిని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, లాస్ట్ అల్టిమేట్లీ ఎలక్షన్ ఈజ్ అ పాయింట్ కదా. సో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫోకస్ చేస్తారు. సో బయటకు వచ్చి ఇంకొకరిని ఏదో ఓడించాలనే ఆలోచన ఉండదు. గింటే దాన్ని అధిగమించలేకపోతే అఫ్ కోర్స్ యూఆర్ ఎ ఫెయిల్యూర్ మ్యాన్. కరెక్ట్. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ ఈటెల రాజేంద్ర గారి పేరు, సంజయ్ గారి పేరు ఎందుకు తెచ్చానంటే, 4-5 రోజుల కిందటే ఈటెల రాజేంద్ర గారు మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారి కోవట్లు, టీఆర్ఎస్ కోవట్లు, ముఖ్యంగా కేసీఆర్ గారి కోవట్లు అన్ని పార్టీలోనూ అన్ని చోట్ల ఉంటారని చెప్పి ఆయన అన్నారు. ఓకే. ఇమీడియట్గా ఆ రోజు నెక్స్ట్ రోజు బండి సంజయ్ గారు మాట్లాడుతూ అసలు బీజేపీలో కోవట్లు ఉండడానికి ఛాన్స్ లేదు, బహుశా ఆయన అలా మాట్లాడి ఉండకపోవచ్చు, లేదా మీడియా దాన్ని వక్రీకరించి ఉండవచ్చు అని పరస్పర ఇద్దరు టాప్ లీడర్స్ మాట్లాడినప్పుడు పరస్పర విరుద్ధమైనటువంటి కామెంట్స్. అందుకని ఆ కోల్డ్ వార్ లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే రెండు కరెక్టేనా కాదా? మీరు అన్న మాట మీ యాంగిల్లో మీకు కరెక్టే. నేను ఇంకొక యాంగిల్ చెప్తాను. ఇద్దరు కరెక్టే. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎట్లా అంటే, బీజేపీలో సరే కేసీఆర్ కోవర్ట్లు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు అని ఈటెల రాజేందర్ గారు చెప్పారు. బండి సంజయ్ గారు ఏమన్నారు, కోవర్ట్లు ఎవరు బీజేపీలో ఉండరు అన్నారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో కోవర్ట్లను మేము సహించము అని అనుకోవచ్చు కదా. కోవర్ట్లు ఉండనివ్వము. అవును ఉన్నారండి అంటే మరి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, సింపుల్. ఆయన అన్నమాట ఏంటంటే ఉండరు కోవర్ట్లు ఎవరు, కరెక్ట్, ఎస్. నాకు తెలిసినంత వరకు కోవర్ట్లు ఎవరు, కోవర్ట్లు చెప్పండి. అవునండి కోవర్ట్లు ఉన్నారండి అని పార్టీ అధ్యక్షుడి హోదాలో ఎలా అంటారు సంజయ్ గారు? అది కరెక్ట్ కాదు కూడా. అండ్ ఆయనకున్న అభిప్రాయం ప్రకారం, ఆయనకున్న సమాచారం ప్రకారం ఆయన అలా స్పందించుతారు. ఈయనకున్న అభిప్రాయం ప్రకారం, ఈయనకున్న సమాచారం ప్రకారం ఈయన ఇలా స్పందించి ఉంటారు. ఈ రెంటిని కలిపి మనం కాంబినేషన్లో చూసినా కూడా యాక్చువల్లీ బోత్ ఆర్ రైట్. కేసీఆర్ కోవర్ట్లు అన్ని పార్టీల్లో ఉంటారు, బీజేపీలో ఉండరు, రైట్.
ఇద్దరిని కలుపుకొని సో చూస్తే బోత్ ఆర్ కరెక్ట్. దేని మనం ఈయన అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి దాన్ని ఎలా అది కరెక్ట్ కాదన్నట్టు అంటారు. అది మీరు ఏమైనా వ్యాఖ్యానాలు మీరు ఏమైనా వక్రీకరించి ఉంటారని. రెండింటిని మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే అండి, మన జర్నలిస్టులకు కూడా ఒక రకమైన ప్రాబ్లం ఏంటంటే వి నీడ్ స్పైస్. ఆ స్పైస్ ఏంటంటే ఎట్లాంటి స్పైస్ కావాలంటే మనకి మనకు ప్రాబ్లం ఇది. కేవలం నేను బీజేపీ గురించి మాట్లాడేది, జనరల్గా మాట్లాడుతున్నా. మన స్పైస్ ఎట్లాంటిదంటే మనం క్రియేట్ చేసే స్పైస్ వార్తలో దమ్ము కాదు, వ్యాఖ్యల్లో ఉండేటువంటి తీవ్రతను బట్టి మనం స్పైస్ క్రియేట్ చేయాలనుకుంటాం. వార్తను బేస్ చేసుకొని మనం మాట్లాడట్లేదు, చాలా రోజులు తగ్గిపోయింది. వ్యాఖ్యను బేస్ చేసుకొని మాటల యుద్ధం మనం ఎప్పుడైతే మనం మాటకు మాట అనే అది పెట్టామో అక్కడి నుంచి మొదలైందనమాట. బయటికి వాల్యూ ఉందండి, బయటికి మాత్రమే వాల్యూ ఉంది. బయటలో ఆయన చెప్పిన విషయానికి ఎంత మేర వాల్యూ ఉందనంటే మనం కొంచెం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కరెక్ట్. మీరు అన్నట్టు 2018కి ముందు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అపోజిషన్ ఏంటి అంటే 2 పేర్లే, అయితే టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్. బీజేపీ రేస్లో ఉండేది కాదు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆల్మోస్ట్ ఆక్యుపై చేసేసింది. మీ అంచనా ప్రకారం ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి అఫ్కోర్స్ ఇది బండి సంజయ్కి రిలేటెడే ఒక విధంగా చెప్పాలంటే. ద్విముఖ పోరు ఉంటుందా, ట్రయాంగిల్ వార్ ఉంటుందా ఈసారి? నెంబర్ 1 నెంబర్ 2 ఏంటంటే టీఆర్ఎస్ అవి బీఆర్ఎస్ అండ్ బీజేపీ అనుకోవచ్చా? అట్లా అని కూడా కాదు. నేను 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 పొలిటికల్ ఈక్వేషనే చెప్తాను. పొలిటికల్ ఈక్వేషన్ పరంగా చూస్తే దెర్ ఇస్ నో థర్డ్ ఆల్టర్నేటివ్ అండి. థర్డ్ ప్లేయర్ ఉండడు. థర్డ్ ప్లేయర్ ఈజ్ వెరీ మార్జినల్. థర్డ్ ప్లేయర్ ఎప్పుడూ కూడా పెద్దగా ప్రభావితం చేసిన దాఖలాలు నాకు తెలిసి తెలుగు రాజకీయాల్లో లేవు. నాకు తెలిసి తెలుగు రాజకీయాల్లో థర్డ్ ప్లేయర్ అంతగా ప్రభావితం చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మీరు అనేక సందర్భాల్లో చూడొచ్చు. మొన్నటికి మొన్న 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ టీడీపీ మాత్రమే ఉండేవి, ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. అఫ్కోర్స్ బీజేపీ వెరీ నామినల్, అసలు సంబంధం లేకుండా చాలా తక్కువ ఉండే. సో ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు 18 స్థానాలు గెలిచింది. అండ్ జయప్రకాష్ నారాయణ్ ఒక స్థానం గెలిచారు, ఆయన కూడా ఓట్లు చీల్చారు. అయినప్పటికీ ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. సరే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిందా ఇంకోటం చాలా బట్లు మాట్లాడతారు. నేనేమన్నానంటే థర్డ్ పార్టీ ఎప్పుడూ కూడా సిగ్నిఫికెంట్ నంబర్ని తీసుకొని ఒక హంగ్ వైపు వెళ్ళేంత తీవ్రంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. లెట్స్ అబ్జర్వ్ లైక్ 2009 నుంచి చూద్దాం మనం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ టీడీపీ రెండు మాత్రమే మేజర్ పార్టీస్. ఈ రెండింటికి మధ్య మాత్రమే ఫైట్ ఉండేది, రైట్? కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగైపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అయ్యాయి. 1-1 మాత్రమే. మళ్ళీ అక్కడ ఇంకొక థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు. తెలంగాణకు వస్తే సేమ్. తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. టీఆర్ఎస్ కొంచెం బాగా పెరిగింది. అంటే అప్పటికి 10 స్థానాలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచింది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ పార్టీ అయినప్పటికీ 10 స్థానాలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి 2009లో గెలిచింది. అందుకే రాజశేఖర్ రెడ్డి అన్నారు కదా, పట్టుమని 10 స్థానాలు లేవయా మీకు అని రాజేందర్ గారిని ఉద్దేశిస్తూ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పటికీ ఉంటుంది. సో రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట. సో 10 స్థానాలు కూడా అప్పటికి టీఆర్ఎస్ పార్టీ గెలవని పార్టీ. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అప్పటికి తెలుగుదేశం ఎక్కువ స్థానాలు గెలిచింది అండ్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. సో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిన తర్వాత టీఆర్ఎస్ 63 స్థానాలకు ఎదిగింది అండ్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ఓకే, సో కాంగ్రెస్ని టీడీపీని మిగిలిన టీడీపీ నాయకుల్ని మిగిలిన కాంగ్రెస్ నాయకుల్ని పూర్తిగా కేసీఆర్ గారు తీసేసుకున్నారు. అది వేరే విషయం. అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది లేదు అని నా అభిప్రాయం. సో 2019కి వచ్చేసరికి అక్కడ వైసీపీ టీడీపీ అలాగే ఉన్నాయి. టీడీపీ పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడున్న పొజిషన్లో నిజంగా జనసేనకి ఒక మంచి అవకాశం, థర్డ్ ఒక సెకండ్ నంబర్ 2గా ఎదగడానికి అవకాశం ఉంటుంది జనసేనకి. కానీ చంద్రబాబు అండ్ జనసేన కలిసిపోతే మాత్రం మళ్ళీ జనసేన వెనక్కెళ్తుంది, చంద్రబాబు టీడీపీ పెరుగుతుంది, అది వేరే. బట్ ఇక్కడ సేమ్ థింగ్ ఏం జరిగిందంటే కాంగ్రెస్ కోల్పోతున్న టైంలో బీజేపీ ఎమర్జ్ అవుతూ వచ్చింది. సో కాంగ్రెస్ అనేది పూర్తిగా కనుమరుగవుతూ వస్తోంది. అఫ్కోర్స్ ఆయా నాయకులు ఉన్నారు అక్కడక్కడ నియోజకవర్గాల్లో, ఇంకా ఇప్పటికీ కాంగ్రెస్ బలంగానే ఉన్నప్పటికీ ఓవరాల్ పార్టీ పరంగా బలంగా లేదు. కాబట్టి థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ని మనం రాబోయే రోజుల్లో కష్టంగానే కనబడుతోంది. సో బీజేపీ సెకండ్ పార్టీగా ఎదిగింది. నంబర్ 1, నంబర్ 2 మాత్రమే ఎక్కువగా ఉంటారు. ఎలక్షన్ వస్తే, పోలింగ్ జరిగితే నంబర్ 1, 2, 3కి మధ్య పోటీ ఉండదు. నంబర్ 1 ఆర్ నంబర్ 2 అంతే. తెలుగు రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తున్న ఒక సంప్రదాయం.
ఈవెన్ మీరు అటు తమిళనాడుకి వెళ్ళినా అదే ఉంటుంది. బట్ వేరాజ్ కమ్యూనిస్టులు లేదా కొన్ని బెల్ట్లు లైక్ కేరళ లాంటి ప్లేసెస్లో ఏంటంటే చిన్న చిన్న చితకా పార్టీలో 1-2 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగే పార్టీలు కూడా సిగ్నిఫికెంట్గానే ఉంటాయి. అక్కడేమో అందుకే కూటమి రాజకీయాలు ఉంటాయి అక్కడ, LDF, UDF అని. బట్ మన దగ్గర ఇంకా ఆ పరిస్థితి రాలేదు. అన్ని చిన్న చిన్న పార్టీలు నెంబర్ 1, నెంబర్ 2. సో ఇప్పుడు నెంబర్ 1 TRS అధికారంలో ఉంది కాబట్టి TRS అయితే, నెంబర్ 2 డెఫినెట్లీ బీజేపీ. సో నెంబర్ 2 సిగ్నిఫికెంట్గా ఎన్ని సీట్లు గెలుస్తుంది, కాంగ్రెస్ని కాదని బీజేపీ వైపు ఎంత ర్యాలీ అవుతుంది ఓటు అనేది లెట్స్ సీ, చూడాలి. సాయి గారు, మనం ఇందాకటి నుంచి ఎపిసోడ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. రాజకీయ ప్రస్థానం ఒక్క ముక్కలో చెప్పాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే, సంజయ్ ఎలా మీరు సమప్ చేస్తారు? బండి సంజయ్ ఈజ్ ఎ వారియర్, ఫైటర్. ఈజ్ నాట్ ఎ వర్రియర్, ఈజ్ ఎ వారియర్, నో డౌట్. ఆయన వర్రీ అయిపోయే వ్యక్తి కాదు, బాధపడేవాడైతే కాదు, అంతవరకు అది కనబడుతుంది. సో ఎక్కడైనా ఏదైనా అంటే ఆయనకి యాక్చువల్లీ మీకు 2018 ఎలక్షన్స్కి ముందు 2017-16 ఆ టైంలో అనుకుంటా ఆయనకి చాలా రెసిస్టెన్స్ ఎదురైంది జిల్లా రాజకీయాల్లో. ముఖ్యంగా జిల్లాలో ఆయన చెప్పిన వ్యక్తుల్ని జిల్లా అధ్యక్షుడిగానో లేకపోతే జిల్లా కమిటీల్లో నియమించలేదో సంథింగ్ ఏదో జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి పెద్దగా ప్రాధాన్యత లేదు అని ఆయన చాలా మనస్తాపానికి గురయ్యారు. ఒకానొక సందర్భంలో అయితే ఆయన పార్టీ స్టేట్ ఆఫీస్కి వచ్చి ఒక రోజంతా అక్కడే నిరసన తెలిపారు. అఫ్కోర్స్ అది మీడియాలో పెద్దగా రాలేదు, కొంచెం వరకే వచ్చింది. నేను పర్సనల్గా ఆ రోజు మాట్లాడాను కూడా. అప్పుడు ఆయన మళ్ళీ కరీంనగర్కి వెళ్ళిపోయి ఇంకా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని కార్యకర్తలకు ఒక మాట ప్రకటించారు కూడా. అది లైమ్ లైట్లోకి పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అంటే నేను విరమించుకుంటానంటే ఆయన ఉద్దేశం అప్పుడు ఆయనకు హార్ట్ ఇష్యూ ఏదో వచ్చింది. ఆయనకు హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల సడన్గా ఇప్పుడు నేను రాజకీయం చేస్తానా చేయనా ఇట్లాంటి అంశాలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా కూడా అప్పట్లో అనిపించింది. బట్ అట్లాంటి వ్యక్తి చూస్తూ ఉంటే టక్క 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 ఆయన ఎదుగుతూనే ఉన్నారు. ఈజ్ లైక్ ఎ వారియర్. ఆయన ఆలోచించిపోతున్నాడా, ఆర్గనైజ్డ్గా పోతున్నాడా, నిజంగా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ని ఆయన సరిగ్గా సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాడా, ఒక స్ట్రాటజీ ఉందా, ఇంకోట చాలామంది నేను కూడా చాలా ఒక 2 సంవత్సరాల క్రితం వరకు నేను అదే అభిప్రాయంతో ఉన్నాను. నేను కూడా యాక్చువల్లీ ఆయన వెళ్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, ఒక ప్రెస్ మీట్ పెడతాడు, అక్కడెక్కడో కార్యకర్తకి ఏదో అయిందనగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. అట్లా వెళ్తున్న ప్రతి సందర్భంలోనూ ఎక్కడో రైతులు ఎక్కడో ఏదో ఇష్యూ ఉంది అని అంటే రైతుల కోసం అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అట్లా వెళ్తున్నాడు కానీ దాన్ని ఫాలో అప్ జరగట్లేదేమో బీజేపీలో అనేది నాకు ఒక అభిప్రాయం ఉండేది. దాన్ని ఫాలో అప్ చేయట్లేదు ఎవరు, ఈయన మెకానిజం ఏం కనిపించట్లేదు ఏమో, ఈయన కొంచెం ఆచితూచి వెళితే బాగుంటుందేమో, ఇట్లాంటివన్నీ ఒక అభిప్రాయం ఉండేది. బట్ నిజంగా అనిపిస్తోంది ఏంటంటే ఆయన గేమ్ ఆడుతున్నాడు అంతే. తనకు తెలిసిన విధంగా తన స్ట్రెంగ్త్ని పూర్తిగా కూడగట్టుకొని, ఓకే, తనకున్న బలాన్ని పూర్తిగా కూడగట్టుకొని ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ఆగట్లేదు కాబట్టి పోతూనే ఉంటాడు. దట్స్ ఇట్. పరిస్థితి ఎలా ఉన్నా గేమ్లోనే ఉంటున్నాడు, ఆయన ఆగట్లేదు, ప్లే గ్రౌండ్ వదిలేట్లా. ఎగ్జాక్ట్లీ. పాలిటిక్స్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు ఒక మిత్రుడు చెప్పిన మాట, ఇది నిజంగా చాలా వాల్యుయబుల్ మాట. నాకు ఆ మిత్రుడు చెప్పిన మాట నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. యాక్చువల్లీ రాజకీయాల్లో ఏంటంటే అండి, యూ హ్యావ్ టు బీ లైక్ కన్సిస్టెంట్గా నువ్వు అసలు అట్లీస్ట్ గేమ్లో ఉండాలి. నువ్వు అద్భుతంగా రాణిస్తున్నావా, ఏదో సాధిస్తున్నావా కాదు, నువ్వు పరిగెట్టి ఏదో చేయకపోయినా పర్వాలేదు, బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద గేమ్. ఏదో సాగుతుంది, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడుచుకుంటూ, లేకపోతే దేక్కుంటేనే వెళ్ళు, కానీ గేమ్లో ఉండు. అందుకే అంటారు కదా, ఇండియన్ టీంలోకి, క్రికెట్ టీంలోకి వెళ్ళేవాళ్ళు ప్రాబబుల్స్లోకి వెళ్ళి కూర్చొని బాల్ అందించి వచ్చేవాళ్ళు కూడా ఉంటారండి. బట్ టీంలో చోటు సంపాదించడం అంటే, వన్స్ ఒక్కసారి నీకు టీంలో చోటు సంపాదించావంటే నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఆడాలి. ఆడిన తర్వాత, ఆడే అవకాశం వచ్చిన తర్వాత ఆడుతూనే ఉండాలి. నీ కెరీర్ రాజీనామా చేసి నువ్వు పక్కకు రిటైర్మెంట్ ప్రకటించేంత వరకు నువ్వు ఆడుతూనే ఉండాలి. అప్పటి వరకు నీ స్ట్రైక్ రేట్ ఉండాలి, నీ యావరేజ్ మెయింటైన్ చేయాలి, నువ్వు రెగ్యులర్గా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బట్ ఎవ్రీడే ఆడుతూ ఉండాలి, ఎప్పుడూ ఆడుతూనే ఉండాలి. నువ్వు ఆటకు ఎప్పుడైతే దూరం అవుతావో, నెట్ ప్రాక్టీస్ కానీ ఈ ఆటకు దూరం అవుతావో, ఆటోమేటిక్గా పక్కకు జరిగిపోతారు. సో ఆయనకు అది నాకు తెలిసి సంజయ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే ఏదో ఒక పని చేస్తున్నాడు, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇంతకు ముందంత రియాక్షన్స్ వచ్చేది కాదు.
టీఆర్ఎస్ నుంచి ఏదైనా ప్రకటన ఏదైనా వచ్చింది అనుకోండి, ఇమీడియట్ రియాక్షన్ వస్తుంది బీజేపీ నుంచి. నెక్స్ట్ డే పేపర్లో ఖచ్చితంగా అది క్యారీ అవుతుంది. ఇదివరకు ఏముండేదో 2-3 రోజులు ఆగి సరే చూద్దాంలే, ఇది మనది కాదులే, పర్లేదులే, మాట్లాడితే ఇట్లాంటి అట్లా ఎప్పుడు ఎక్కడ ఛాన్స్ తీసుకోవట్లేదు. హీఈస్ రెస్పాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, హీఈస్ స్ట్రైకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఆయన వీలున్నప్పుడు అటాక్ చేస్తున్నాడు, లేదంటే రియాక్ట్ అవుతున్నాడు. అట్లీస్ట్ పదే 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 ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే ఆపట్లే. సో దట్ స్ట్రైక్ రేట్ డెఫినెట్లీ ఒక మనిషిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. కరెక్ట్. మీరు అన్నట్టు ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం అదే, ఆ కన్సిస్టెన్సీ ఉంది. కాబట్టే ఈరోజు ఈ స్థాయికి రాగలిగారు. సాయి గారు, ఏదైనా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. 360 డిగ్రీస్ యాంగిల్లో చాలా లోతైనటువంటి విషయం ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే చర్చిస్తున్నప్పుడు అనుకుంటవచ్చు, బండి సంజయ్ అనగానే ఇదేదో బండి సంజయ్ కోసం మాట్లాడిన వ్యవహారం కాదు, జనరల్గా ఒక లీడర్ గురించి మనం విశ్లేషించుకునే ఒక ప్రయత్నం మాత్రమే. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్. ఎందుకంటే మనం చెప్పకపోతే అదేమైపోతుందంటే ఇదేదో కేవలం బండి సంజయ్, మనం చాలామంది నాయకుల గురించి మాట్లాడబోతున్నాం రాబోయే రోజుల్లో. అందరి గురించి ఒక అవలోకనం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఆ సర్కమ్స్టాన్సెస్ని పర్టికులర్లీ ఆ వ్యక్తుల కోణంలో, ఆ వ్యక్తులు ఆలోచిస్తున్న విధానాన్ని పట్ల మనం విశ్లేషించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఐ హోప్ ఇది ప్రజలకు నచ్చుతుందేమో. లెట్స్ సీ. ఖచ్చితంగా నచ్చాలని మనం ఆశిద్దాం. Yeah. చూద్దాం అతని యొక్క నాయకత్వ పటిమ బీజేపీని ఏ స్థాయికి తీసుకెళ్తుంది, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురాగలి. ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. అది ఈ వారం వ్యూ పాయింట్లో మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి, అతని రాజకీయ ప్రస్థానం గురించి, అతని బలం, బలహీనత, అతని విజయాలు, అతను ఫేస్ చేసినటువంటి అనుభవాలు, వీటన్నిటి గురించి మనం 360 డిగ్రీస్ యాంగిల్లో మనం విశ్లేషించుకున్నాం. వచ్చే వారం వ్యూ పాయింట్లో మరొక ప్రముఖ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే.